రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మహమ్మద్ గజనీ 17 సార్లు భారతదేశం మీద దాడి చేశాడని చెప్తారు చరిత్రలో. ప్రతిసారి ఓడిపోయేవాడు, ఓడిపోగానే పాదాల మీద పడేవాడు, మళ్ళీ పారిపోయేవాడు. ఆ తర్వాత మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకునేవాడు, మళ్ళీ దాడి చేసేవాడు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 16-17 సార్లు ఘోర పరాజయం పాలయ్యాడు. ప్రతిసారి దెబ్బలు తినడం, శరణుజొచ్చటం, పారిపోవడం, బలం పుంజుకోవడం, మళ్ళీ వచ్చి దాడి చేయటం. పాకిస్తానీ సైన్యానికి మహమ్మద్ గజనీ నుంచి ఒక్క గుణం బాగా అబ్బింది. అందుకే భారతదేశాన్ని రెచ్చగొట్టేందుకు పహల్గాం చేస్తుంది. పహల్గాంకు ప్రతిగా మనము ఉగ్రస్థావరాలపైన దాడి చేస్తే, 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేస్తే, మన దేశంపైన దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. మనము దాన్ని తిప్పికొట్టి ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తే 96 గంటలు కాకుండానే తెల్ల జెండా ఎత్తి 2 చేతులు జోడించి శరణు శరణు అని ఆ తరువాత క్షణం నుంచి మనం క్షమించి వదిలేసినటువంటి మరుక్షణం నుంచి మళ్ళీ భారతదేశంతో యుద్ధము, మళ్ళీ మేము యుద్ధం చేస్తాము, 5 రాఫెల్స్ని కూల్చేశాము, 6 రఫేల్స్ని కూల్చేశాము, ఫలానా పాలంపూర్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేశాము, ఇంకొక దాన్ని ధ్వంసం చేశాము, ఈ రకమైనటువంటి రకరకాల కబుర్లు చెప్తుంది. ఇదే టెంప్లెట్ని ఆఫ్ఘనిస్తాన్ మీద కూడాను ప్రయోగిస్తోంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేయటం, ఈ దాడిలో సైన్యము కానీ, వాళ్ళు అంటున్నటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ నాయకులు కానీ వాళ్ళెవ్వరినీ టార్గెట్ చేయలేదు. సరిహద్దు గ్రామాల్లో నివసించేటటువంటి ముసలి, ముతక, పసి, పాప, పిల్ల వీళ్లపైన దాడి చేసి వీళ్ళని హతమార్చి వీళ్ళ రక్తంతో స్నానం చేసి తిరిగి వస్తోంది పాకిస్తాన్. అదేదో ఘన విజయంలాగా. ఆఫ్ఘనిస్తాన్ తిరుగు దాడి చేసేటప్పటికి పాకిస్తానీ సైనికులు స్థావరాల్ని, బంకుల్ని, తమ పోస్టులని, అవుట్ పోస్టులను కూడా వదిలేసి మరీ పారిపోతున్నారు. మళ్ళీ శరణు శరణు 2 చేతులు పైకెత్తుతున్నారు. 48 గంటల యుద్ధ విరామం కాగానే మళ్ళీ దాడి మళ్ళీ పాకిస్తాన్ వైపు నుంచే. ఓడిపోయి శరణుజొచ్చి 2 చేతులు పైకెత్తి ఇక చాలు బాబో అన్నవాడే మళ్ళీ దాడి చేస్తాడు. తాజాగా పాకిస్తాన్ మళ్ళీ అక్టోబర్ 17 నాడు యుద్ధ విరామం పూర్తయినటువంటి కొన్ని గంటలకే బంగ్లాదేశ్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. ఈసారి పిల్ల పాపలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల పైన కూడా దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో పక్తికా అనేటువంటి ఒక రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రము ఖుర్రం ఏజెన్సీ అని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉంటుంది. ఆ ఏజెన్సీలోకి ఈ రకంగా చొచ్చుకుని వచ్చేటటువంటి భాగము. అక్కడ ఉన్నటువంటి ఈ పక్తికాలో ఉన్నటువంటి ఉర్గున్ అనే గ్రామానికి చెందినటువంటి 3 క్రికెటర్ల గ్రామం మీద దాడి చేసింది. దాడిలో మొత్తము 8 మంది చనిపోయారు. ఒక గ్రామంలో 5 మహిళలు చనిపోయారు. మిగిలిన 3 కూడాను ఉర్గున్ అనే ప్లేస్, ఆ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు శరణ అనేటటువంటి జిల్లా కేంద్రానికి వెళ్ళి, ఆ ప్రాంత కేంద్రానికి వెళ్ళి అక్కడ క్రికెట్ ఆడి తిరిగి వస్తుంటే వీళ్ళ మీద బాంబు పడింది. ఈ చనిపోయినటువంటి 3 ప్లేయర్లు వీళ్ళు అప్కమింగ్ ప్లేయర్స్. ఇప్పటికే భవిష్యత్తులో మంచి ప్లేయర్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకతని పేరు కబీర్, ఇంకొకతని పేరు సిబ్గతుల్లా, ఇంకొకతని పేరు హరూన్. వీళ్ళ 3 ఈ దాడిలో చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ తుపాకీతో ఎలాగో జవాబిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు ఏ రకంగా జవాబు ఇవ్వాలో ఆ రకంగా జవాబిస్తారు. కానీ ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు బ్యాట్తో కూడా జవాబు ఇవ్వాలని నిర్ణయించింది. బ్యాట్తో కూడా జవాబు ఇవ్వాలని నిర్ణయించి నవంబర్ నెల చివరి భాగంలో పాకిస్తాన్లో జరిగేటటువంటి ట్రై సిరీస్ని తాము బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించింది. భారతదేశం ఏ రకంగానైతే పాకిస్తాన్తో ట్రై సిరీస్ని మేము పాకిస్తాన్లో ఆడము అంటే న్యూట్రల్ వెన్యూలో దుబాయ్లోనో మరొక చోట ఆడవలసి వచ్చిందో, ఆ రకంగా ఆఫ్ఘనిస్తాన్ అయితే ఏకంగా అసలు మేము పాకిస్తాన్తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదు, భవిష్యత్తులో ఏదన్నా ప్రపంచ స్థాయి మ్యాచ్ల్లో ఆడినా కూడాను మేము చేతులు కలిపే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు. పాకిస్తానీ క్రీడాకారులను ముట్టే పరిస్థితి లేదు, చేతులు వాళ్ళతో షేక్ హ్యాండ్స్ చేసేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి పాకిస్తానీ క్రికెట్ బోర్డు పాకిస్తాన్కి చెందినటువంటి
టెస్ట్ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఏకోన్ముఖంగా ఏకకంఠంతో ప్రకటించారు. ఎందుకంటే పాకిస్తాన్ ఇలాంటి అమాయకుల్ని మాత్రమే చంపగలదు, సైనికుల మీద అటాక్ చేయలేదు, లేకపోతే తాను భావిస్తున్నటువంటి తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. ఈ రకంగా ఎవరైతే అమాయకంగా తమను తాము కాపాడుకోలేని సివిలియన్స్ ఉంటారో వాళ్ళ మీద దాడి చేస్తారు. ఈసారి క్రికెటర్లు మరణించారు. అందుకని ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు బ్యాట్ తోటే వాళ్ళకి సమాధానం ఇవ్వాలని నిర్ణయించింది. బంతితో బౌన్సర్లు వేయాలి, బ్యాట్తో చావచితక బాదాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఈసారి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నేలలో కానీ బయట కానీ ట్రై సిరీస్ ఆడే ప్రసక్తి లేదని చెప్పి ఈ ట్రై సిరీస్ని రద్దు చేసుకుంది. ఒక రకంగా పాకిస్తాన్కి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఇటు భారతదేశం ట్రై సిరీస్ని ఆడడానికి నిరాకరించింది, అటు ఆఫ్ఘనిస్తాన్ నిరాకరించింది. ఇటు భారతదేశానికి చెందిన క్రికెటర్లు వాళ్ళతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. అదే రకంగా ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ప్లేయర్లు కూడా కరచాలనం చేయడానికి నిరాకరించారు. ఇరుగు పొరుగులో ఉన్నటువంటి 2 దేశాల క్రికెట్ టీములు ఆ జవాబేదో బ్యాట్ తోటే ఇస్తామని చెప్పి పాకిస్తాన్ని ఇటీవలి ఏషియన్ కప్ ట్రోఫీలో అయితే 3 సార్లు ఏకబిగిన భారతదేశం ఓడించింది. చాలా భయంకరమైనటువంటి ఓటమి పాలైంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్కి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో జరిగినటువంటి మ్యాచ్ల్లో పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తానే విజయం సాధించింది. కాబట్టి ఈ జోడు మధ్యల దరువు కేవలము బందూకులకు మాత్రమే కాదు, ఇక బంతులకు బ్యాట్లకి కూడా ఎక్స్టెండ్ అవుతోంది. పాకిస్తాన్ తన యొక్క గ్రాండ్ ఐసోలేషన్ నైబర్హుడ్లో తన చుట్టుపక్కల ఉన్నటువంటి సమీప దేశాలలో అందరి నుంచి దూరం అవుతున్నానన్న విషయాన్ని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. అయితే పాకిస్తాన్ అంత తొందరగా పాఠాన్ని నేర్చుకునేది కాదు. ఇది ఒక డైనోసార్ లాంటిది. దాని చర్మం చాలా మందంగా ఉంటుంది. ఈ తోలుమందం జంతువు అంత తొందరగా పాఠాలు నేర్చుకోదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.